ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి జీవితాన్ని మార్చే వార్త. ఈ 3 రోజులు మీ అదృష్టం పీక్లో ఉంటుంది. మే నెల 29, 30, 31 తేదీల్లో కోటీశ్వరులు అయ్యే యోగం మొదలైంది. ఇంట్లో శుభవార్త వినబోతున్నారు. ఈ ఒక్క విషయం మీ ఫ్యూచర్ అనేది మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఆర్థికంగా కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ఇది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుభద్రంగా మాట్లాడుతూ ఉంటారు. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ కన్యా రాశి జాతకులు ముఖ్యమైన పనులలో ఆలస్యం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి కృషి అయితే అవసరం. అప్రమత్తంగా ఉంటే మేలు. విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతగానో మేలుని చేస్తుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తోంది. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలకు దారి తీయవచ్చు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో ఓర్పుతో ముందుకు సాగితే ఆటంకాలు తగ్గుతాయి. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. శ్రమకు తగిన ఫలితం కూడా ఆలస్యంగా లభించినా నిరుత్సాహపడకండి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలుని చేస్తాయి. నవగ్రహ స్తోత్ర పఠనం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దామండి. ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకైతే పూర్తి విముక్తి అయితే రాబోతోంది. మీ జీవితం ఉండిపోయినడు కూడా చూడని రీతిలో మారబోతోంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే సమయంలో మారబోతోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమయం చివరికి వచ్చేసింది. మే నెల 29, 30, 31 తేదీలు మీ జీవితంలో సాధారణమైన రోజులైతే మాత్రం అసలు కావు. మీ అదృష్టాన్నే పూర్తిగా మార్చే రోజులు మారబోతున్నాయి. గ్రహాల స్థితి మీ జాతకంలో యోగాలు చూస్తే ఈ 3 రోజుల్లో మీ జీవితం అద్భుతమైన మార్పులు కనిపించబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇక మీద ఆశ్చర్యంతో మీ వైపు చూడబోతూ ఉన్నారు. కోటీశ్వరులు అయ్యే యోగం మీకు మొదలైంది. అవును, కన్యా రాశి వారు మీరు ఎన్నెన్నో సంవత్సరాలుగా పడుతున్న కష్టం ఇప్పుడు ఫలించబోతోంది. ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా వేగంగా పూర్తి అవుతాయి. డబ్బు విషయంలో మీరు ఊహించిన అవకాశాలు వస్తాయి. కొత్త బిజినెస్ ఆఫర్లు, ఉద్యోగంలో ప్రమోషన్లు, పాత బాకీలు తిరిగి రావడం లేదా ఒక్క ఫోన్ కాల్తో మీ జీవితాన్ని మార్చే వార్త వినే అవకాశం కూడా బలంగా కనబడుతోంది. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో శుభవార్త అయితే వినిపించబోతోంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు, సంతానం, కొత్త ఇల్లు, వాహనం లేదా కుటుంబానికి గౌరవం తెచ్చే వార్తలు వినే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో నవ్వులు మళ్ళీ వినిపించబోతూ ఉన్నాయి. ఒక్క విషయం మీ యొక్క ఫ్యూచర్ని అనేది మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు కూడా మీపైన మీరు నమ్మకం కోల్పోయి ఉండవచ్చు. నా టైం ఎప్పుడు వస్తుంది అని అనుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు విశ్వం మీకోసం కొత్త తలుపులు తెరవబోతోంది. మీరు చేసే ఒక్క నిర్ణయం, మీరు కలిసే ఒక వ్యక్తి లేదా మీకు వచ్చేటటువంటి ఒక్క అవకాశం మీ యొక్క భవిష్యత్తునే మార్చేయబోతోంది. అందుకే ఈ 3 రోజుల్లో ఎటువంటి అవకాశాన్ని కూడా చిన్నగా చూడకండి. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసిన వారు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల చూసి భయపడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అదృష్టం ఇప్పుడు పూర్తిగా మీ వైపు తిరిగింది. మీరు ఒక పని మొదలుపెట్టినా దాని ఫలితంగా కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ ఆశీర్వాదం ఇప్పుడు మీ వెంట ఉంటుంది. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి కూడా ఇప్పుడు ఫలితం రాబోతోంది. ఆ శివయ్య కటాక్షం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపైన ఉండడంతో ఆర్థికంగాను, మానసికంగాను, కుటుంబ పరంగాను మీరు బలంగా మారబోతున్నారు. ఈ సమయాన్ని సరిగా ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. కన్యా రాశి వారు మే నెల 29, 30, 31 తేదీలను అసలు లైట్గా అయితే తీసుకోవద్దండి. ఈ 3 రోజులు మీ జాతకంలో చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు మీరు ఎన్నెన్నో సంవత్సరాలుగా కోరుకున్నటువంటి కళ కూడా ఇప్పుడు నిజమయ్యే సూచనలు అయితే మీకైతే ఈ సమయంలో కనబడుతుంది. డబ్బు విషయంలో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు మీ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరో ఇచ్చిన మాట నిలబెట్టుకుని
మీకు సహాయం చేయవచ్చు. బిజినెస్ చేసేవారికి ఊహించిన లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కొందరికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో శుభవార్త వినిపించబోతోంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పెళ్లి, సంతానం, కొత్త ఇల్లు లేదా కుటుంబ గౌరవానికి సంబంధించిన మంచి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మీ ఇంట్లో ప్రశాంతత కనిపిస్తోంది. కోటీశ్వరులు అయ్యే యోగం ఎందుకు అంటున్నారో తెలుసా? ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు అదృష్ట యోగం బలంగా పనిచేస్తోంది. మీరు చేసే చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్ని అయితే ఇవ్వబోతోంది. చాలామంది ఆశ్చర్యపడే స్థాయిలో మీరైతే ఎదుగుదల కనిపించబోతోంది. ఇప్పటివరకు కూడా మిమ్మల్ని పట్టించుకొని వారందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి. ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలవారుగా కూడా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారికి తారసపడినప్పుడు ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉండును. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జారి పెట్టుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోట అలా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టి పనులు, అనేక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగల గడసరి తనము కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి గుండెకి సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కూడా కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉండును. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉండును. మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.